నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి హాజరవుతారు. మీ అందరికీ కూడా తెలుసు, నా ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమేమి అభివృద్ధి పనులు జరుగుతాయి, సంక్షేమము ఏమేమి జరుగుతాయి కూడా మీ అందరికీ చెప్పున్నారు. ఇప్పుడేను నేను చెప్పదలసింది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఈ 2 సంవత్సరాలు మనం ఏదో చాలా గొప్పగా మనం చేసామని చెప్పి రాబోయే 3 సంవత్సరాలు దీనికంటే కష్టపడి మనము కృషి చేయాలా. ఖచ్చితంగా కూడా మనం 29 ఎలక్షన్లు మనసులో పెట్టుకొని మనం ముందుకు తీసుకోవాలి. మీ అందరికీ తెలుసు, మన ప్రైమ్ మినిస్టరు దాదాపు 2001 నుంచి చీఫ్ మినిస్టర్ గా మొదలైన వ్యక్తి 2014 ప్రధానమంత్రి కావడం, అప్పటి నుంచి దాదాపు 12 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. మన కంట్రీ ఏ పరిస్థితిలో ఉంది, ఈరోజు ఎంతవరకు మనము ప్రపంచంలోనే ఏ స్టేజ్కి వచ్చి ఉన్నామో, ఏ స్టేజ్కి తీసుకుపోయి ఉన్నాడో మన ప్రధానమంత్రి. అట్లే మన రాష్ట్రం నుంచి తెచ్చుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఉందంటే మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆ విజనరీ లీడర్. అట్లే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకుంటే ఒక డిసిప్లిన్ పర్సన్. అండ్ మీరు యువ నేత నారా లోకేష్ తీసుకుంటే ఒక డిసిప్లిన్, డిటర్మినేషన్ అన్ని కలిసిన మనిషి. సో వీళ్ళ ముగ్గురు కింద మనందరం కూడా కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈరోజు మీ ఈ ప్రభుత్వం మీ క్యూఆర్ కోడ్, స్పెషల్ క్యూఆర్ కోడ్ తోటి మీకు రాజముద్రతో మీ పట్టా పాస్బుక్లు వస్తున్నాయంటే మనందరం కూడా ఈరోజు నిజంగా కూడా చాలా సంతోషపడాలి. ల్యాండ్ టైటిలింగ్ అనేది చాలా డేంజరస్ థింగ్. మన ముఖ్యమంత్రులు రాగానే ఫస్ట్ అది రద్దు చేశాడు. ఎందుకు చేశాడంటే మీకే తెలియదు మీ పొలం మీ పేరుతో ఉందని, కానీ మీ హక్కు ఉందని ఈరోజు మీకు ఆ హక్కు క్రియేట్ చేశారు. ఈ జిల్లాలో ఇరిగేషన్ సమస్యలపై సంవత్సరాల తెలుగుగా, అదేవిధంగా స్థానికంగా ఉండే పరిశ్రమల సమస్యలపై ప్రత్యేకించి ఈ దఫా లోకేష్ బాబు గారి పిలుపుతో అన్ని స్కూల్స్లో కూడా మౌలిక వస్తువులు, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఒక వినూత్నంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కూడా సభ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ స్కూల్గా దాన్ని ప్రారంభిస్తున్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారి సహకారంతో దానికి కూడా వక్ఫ్ బోర్డు చైర్మన్ గారిని అభినందనలు. మంత్రివర్యులు ఫారూక్ గారు జిల్లాతో పాటుగా ఈ జిల్లాలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని, అదేవిధంగా ఈ యొక్క మైనారిటీ స్కూల్ గతంలో 14-19లో మనం ఇచ్చినటువంటి రూరల్ నియోజకవర్గంలో మైనారిటీ కాలేజీ కూడా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారు జిల్లాలో మైనారిటీల సంక్షేమానికి, అదేవిధంగా అజీజ్ గారు మన శాసనసభ్యులు మంత్రులు అందరూ చేస్తున్నటువంటి దానికి సహకరిస్తున్న ఫరూక్ గారికి కూడా సభ తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ 12 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, కానీ 10 ఏళ్ళు సాధించలేనిది, 10 ఏళ్ళు చేయలేనిది ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి సహకారంతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామారాయణ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బేరా రవిచంద్ర గారి సహకారంతో సుమారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ 2 ఏళ్లలో జరుగుతున్న టెండర్లు పిలిచిన పనులు
అక్షరాల 700 కోట్ల రూపాయలు మనం చేసుకోగలం. చాలా చాలా సంతోషం. ఎన్నికలు ఇచ్చిన హామీల్ని కొట్టేపాటి కలుజు దగ్గర నుంచి, మునుగోడు కలుజు దగ్గర నుంచి, బాలాసాయి దగ్గర నుంచి, పొందకూరు దగ్గర నుంచి, సెంట్రల్ లైటింగ్ దగ్గర నుంచి, గాంధీనగర్ రోడ్డు దగ్గర నుంచి, సెంట్రల్ లైటింగ్ దగ్గర నుంచి 1 కాదు 2 కాదు 3 కాదు ప్రతిదీ కూడా పూర్తి చేసి చూపించాం. కలెక్టర్ గారికి, ఎంపీ విపిఆర్ గారికి నా మీద కొంచెం కోపం రావచ్చు, ఇది నిన్న సాయంత్రం కదా మాట్లాడిందని. కానీ అన్న, ఇది పూర్తయిన దాకా అడుగుతూనే ఉంటా, అర్థిస్తూనే ఉంటా. నెల్లూరు రూరల్లో ఆమంచర్ల వద్ద 500 ఎకరాలు, అక్షర 500 ఎకరాలు భూమి ఉంది. నగరానికి అంత దగ్గరగా 500 ఎకరాలు ఎక్కడా కూడా లేదు. దయచేసి దాన్ని ఒక మంచి పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి ఒక మంచి భారీ పరిశ్రమ తెచ్చినట్లయితే కొన్ని వేల మందికి ప్రత్యక్షంగా, మరో కొన్ని వేల మందికి పరోక్షంగా, ఒక్క నెల్లూరు రూరల్ కాకుండా నెల్లూరు రూరల్, సర్వేపల్లి, నెల్లూరు నగరం, కోవూరు, ఒక రకంగా చెప్పాలంటే జిల్లా అంతని కూడా ఉద్యోగాలు ఇచ్చే, పాలిటెక్నిక్, ఐటీఐ, బీటెక్ చదువుకున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే, కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామిక సెస్ అక్కడ ఏర్పాటు చేసి జరుగుతుంది. ఈ ప్రభుత్వం రావాలి, ఎన్నో కష్టాలు పడారు, ఎంతో మంది కేసులు పెట్టించుకున్నారు, ఎంతో మంది గత ప్రభుత్వం బాధ పెట్టిన శ్రమ, వాడు పెట్టిన కష్టాలు, చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఈ ప్రభుత్వం తెచ్చుకోవాలని చెప్పి మీ ఫలితమే ఈ యొక్క ప్రభుత్వం మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ కష్టం, మీ యొక్క ఫలితం ఈ రోజు మేమందరము ఈ యొక్క డయాస్ పై కూర్చొని రాజ్యం వెళ్తున్నామంటే మీ అందరి యొక్క శ్రమ అని తెలియజేస్తున్నాం. ఎంతో ఎంతో నమ్మకం కలిగించాం ప్రజల్లో. ఆ రోజు ఓట్లు వేయించుకునే ముందు ఫలానా సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పాం, సూపర్ 6 చేస్తామని చెప్పాం. ఈ రోజు చేసి చూపించామని తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు ప్రపంచంలో అనిశ్చితం, ఒక పక్క మిడిల్ ఈస్ట్ లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఇంకో పక్క ఫారెన్ ట్రేడ్, జియో పొలిటికల్ ఇష్యూస్, ఎక్కడ కానీ ప్రపంచ మొత్తంలో అల్లకల్లోలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు భారతదేశం ఇన్ని కష్టాలు కానీ ముందుకు తీసుకెళ్తున్నామంటే అది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ మన రాష్ట్రం, యావత్ ప్రపంచం చూస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ వైపు. మనకుండే ఏకైక నాయకుడు ఎవరైతే ఈ యొక్క భారతదేశంలోనే రాజకీయాల్లో అత్యంత అనుభవమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవడం మనందరి అదృష్టం. ఈ రోజు ఎంత కష్టం, క్రైసిస్ లో ఉన్నాం, ఆర్థికంగా చితికిపోయి ఉంది, 10 లక్షల కోట్ల అప్పులు పెట్టి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం. ఇటువంటి ఒక క్రైసిస్ లో ఈ రోజు ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఒక ఆశ చూస్తున్నాం, ఆనందాన్ని చూస్తున్నాం, ఒక నమ్మకాన్ని చూస్తున్నాం. ఎవరికి కానీ నమ్మకం కలిగడం అంటే చేతిలో చాక్లెట్ ఇచ్చినంత ఈజీ కాదు. నమ్మకం కలిగేయాలంటే అనేక మంది విద్యార్థులు, వ్యాపారస్తులు, రైతులు, కార్మికులు, ఇండస్ట్రీస్టు వీళ్ళందరినీ సమకూర్చి ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం మీ భవిష్యత్తు ఉంది అని నమ్మకం కలిగేయాలంటే అది ఒక ఎన్డీఏతోనే సాధ్యమైంది, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమైంది. ఎందుకంటే ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు మనం చెప్పాం, ఈ రోజు చేసి చూపించాం. 1వ తేదీకంతా అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నాం, తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి మనం డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, తల్లుల అకౌంట్లలో వేస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి మహిళలకి ఉచిత బస్సు కానుక ఇస్తామని చెప్పాం. ఈ రోజు ఎంతో మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అన్నదాత సుఖీభవ చెప్పాం. ఈ రోజు ప్రతి రైతుకి 20,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో పడే విధంగా చూస్తున్నాం. అలాగే అన్ని దగ్గర రైతులకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవన్నిటికన్నా ముఖ్యంగా ఎంతో మంది పేద ప్రజలు కడుపు నింపగలుగుతున్నాం అన్నా క్యాంటీన్ల ద్వారా. ఇలాంటి అన్నా క్యాంటీన్లు ఆల్రెడీ ఇప్పటికీ
200 చిల్లర దాకా ఉన్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కూడా పెట్టబోతున్నది మన ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తైతే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దుతారు, పల్లెల్లో స్వాతంత్ర్యం ఉంటేనే పట్టణాల్లో ఉన్న విధానం ముందుకు వెళ్తుంది అని చెప్పారో ఈ రోజు అక్షరాల చేసి చూపించాం. ఎక్కడెక్కడున్న గుంతలన్నీ కూడా పూడ్చుకొని ఈ రోజు ఎన్నో రోడ్లు వేసుకున్నాం. మా కోవూరు కాన్స్టిట్యున్సీలోనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 600 కోట్లతో మనం రోడ్లు అయితేనేమి, ఇరిగేషన్ వర్క్ అయితేనేమి, మిగతా అన్ని వర్క్ కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందు టెంకాయలు కొట్టి వదిలేసిన ఎన్నో ముదువర్తి కాస్వే తీసుకోండి, మల్దేవి డ్రైన్ తీసుకోండి, పీటర్స్ కెనాల్ ఇలాంటివి ఎన్నో రోడ్లు కల్వర్ట్లు అన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది గత 2 సంవత్సరాల్లోనే. ఇంకా 3 సంవత్సరాల్లో మనం ఇంకెన్నో చేసుకోబోతున్నాం. అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మేము ప్రజలకి భయం పంచము భవిష్యత్తు పంచుతాము అని చెప్పారు. అలాగే ఏ రోజైతే మన నెల్లూరుకి యువగలం పాదయాత్ర అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఉద్యోగాలు మన ఇంటికి రావాలి, మనం ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళకి వెళ్లాల్సిన అవసరం లేదు అని. అదే విధంగా 2 సంవత్సరాల్లో 23 లక్షల కోట్ల ఫ్యాక్టరీలు తీసుకురావడం, పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ ప్రాజెక్టుల తరఫున దాదాపు 58 కోట్ల 10 లక్షలు ఖర్చు చేశాం. అలాగే నీటిపారుదల శాఖ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా 19 కోట్ల 87 లక్షలు ఖర్చు చేశాం. ఇరిగేషన్ ద్వారా 104 కోట్లు ఖర్చు చేశాం. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా 1,39 లక్షలు ఖర్చు చేశాం. ఆర్ఎండ్బి ద్వారా 27 కోట్లు ఖర్చు చేశాం. అలాగే సిటీ ఇప్పుడే చెప్పారు, దాదాపు 2,500 ఎకరాల్లో దాదాపు 100,70 లక్షలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారంతో ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా మా గూడూరులో జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అలాగే కృష్ణపట్నం నుంచి చెన్నై కారిడార్ వరకు సాగర్ రోడ్డు దాదాపు 1,356 కోట్లతో ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే దుగ్గరాజపట్నం పోర్టు త్వరలో 3,800 కోట్లతో అక్కడ కూడా దుగ్గరాజపట్నం పోర్టు వచ్చేదానికి మొత్తం కూడా శాంక్షన్స్ కూడా వచ్చాయని తెలియజేస్తున్నాం. అలాగే మా కలెక్టర్ గారు, మా మంచి కలెక్టర్ గారు సహాయ సహకారాలతో ఫర్నిచర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఒకటి గూడూరులో భోజనం దగ్గర పెట్టేదానికి కూడా ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా రెడీ అయిపోయాను. అది కూడా త్వరలో కూడా దానికి కూడా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం నిజంగా అన్యాయమైన పరిస్థితి. ఏమైనా అమర్నాథ్ మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అంటే ఆడవాళ్ళు అంటే నీకు అంత సులభదా? అంటే ఒక దళిత మహిళ మొహానికి బోర్డు కూడా కొట్టుకోకూడదా? అది నేను చెప్పు, నువ్వు కొట్టుకోకూడదని అడుగుతున్నా. నేను ఎవరో తెలియజేస్తున్నా వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎన్డీఏ నాయకులకి, ఇలాంటి వాళ్ళని క్షమిస్తూ పోతే రాబోయే రోజుల్లో మనం రిజర్వేషన్ పెట్టినా మహిళలకి గౌరవం ఇచ్చేటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అటువంటి అమర్నాథ్ పైన ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంత ధైర్యం నీకు ఒక మహిళ గురించి ఇచ్చిపోయిగా మేకప్ చెప్పని మాట్లాడతావా? ఇది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నా. 2 సంవత్సరాల్లో ఉదయగిరి నియోజకవర్గం ఇప్పుడు కూడా నీళ్లు లేవు, మన జీవితాలు అంతే, మన ముందుకెళ్ళే పరిస్థితి లేదు, వలస పోవాల్సిందే అనే పరిస్థితి నుంచి ఉదయగిరి గమనం మారి ఈ రోజున ఇండస్ట్రియల్ పరంగా కానీ, టూరిజం పరంగా కానీ, అభివృద్ధి పరంగా కానీ గడిచిన 2 ఏళ్లలో దాదాపుగా 650 కోట్లతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది పెద్దల సహకారంతో. అలాగే 600 కోట్లతో మనం నేషనల్ హైవేస్ చేసుకోవడం జరిగింది. నేను మొదట ఎమ్మెల్యే అయినప్పుడు మన రామనారాయణ అన్న కానీ, ప్రభాకర్ అన్న కానీ, రమణ కానీ వీళ్ళతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అన్న ఏంటి మా పరిస్థితి, ఉదయగిరి మెట్ట ప్రాంతం, దీన్ని డెవలప్మెంట్ ఎలా, దీన్ని ముందుకు తీసుకెళ్లేది ఎలా అని చెప్పి వారిని సూచనలు సలహాలు తీసుకొని, ముఖ్యంగా చెప్పాలంటే రామనారాయణ అన్న ఆత్మకూరు కూడా మెట్ట ప్రాంతం అయినందువల్ల వారి సూచనలు సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. వారి
అనుభవంతో, వారు ఇచ్చే సహకారంతో వారి శాఖలోనే మనకు చాలా ఆదరణ లభించింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలకి వాళ్ళు నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే వెంగమాంబ తల్లి దేవస్థానానికి దాదాపుగా 12 కోట్ల పైన వారు నిధులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అలాగే ఎన్నో సలహాలు రాజకీయంగా అవ్వచ్చు, ముందుకు ఎలా వెళ్ళాలనేది దాని గురించి కూడా సలహాలు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను ఆ వేదిక నుంచి. అలాగే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి మొట్టమొదటి రావడం జరిగింది. వారితో జర్నీ ఎలక్షన్ క్యాంపెయిన్ అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు, వారు చేసే సర్వీస్ కానీ ఈ మధ్య బీపీఆర్ నేత్ర అని చెప్పి ఒక వెహికల్ తిప్పి దాదాపుగా 6 నెలల్లో 45,000 మందిని ఐ గ్లాసెస్ కోసం టెస్ట్ చేసి రీడింగ్ గ్లాసెస్ దాదాపుగా 27,000 మందికి గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 150 ట్రైసైకిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ పథకాలు ఎక్కడైతే సరిగా కొంత గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో సర్వీస్ ఉపయోగపడే పరిస్థితి మా కాకరాచార్య ట్రస్ట్ ఇచ్చవచ్చు, విపిఆర్ ఫౌండేషన్ ఇచ్చవచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఈ 2 ఏళ్లలో ముందుకు పోతా ఉన్నాం.